మనల్ని మనం సజీవ యాగముగా సంపూర్ణముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకుందాం. ఎందుకు అనంటే దేవుడు మన కొరకు ఆ రీతిగా యాగము చేయబడ్డాడు. మన కొరకు తను తానే సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నాడు. దైవ చిత్తాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చాడు. కనుకనే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక రాజు తన ఎదుట నిలవబోయేటటువంటి తనకి అవసరమైనటువంటి భవిష్యత్తులో తను ఈ పరిపాలన అంతటిని కూడా వాళ్ళకి అప్పగించడానికి ఎలాంటి వాళ్ళు కావాలంటే 7 అర్హతలు కలిగిన వ్యక్తులు కావాలి. రాజవంశంలో ఉండేవాళ్ళు, ఏ లోపము లేని వారు ఉండాలి, సౌందర్యము కలిగిన వారు ఉండాలి, తత్వజ్ఞానము తెలిసిన వారు ఉండాలి. ఈ గుణగణాలన్నీ 7 రకములైన గుణగణాలు కలిగిన వాళ్ళని ఏం చేయాలంటే మీరు ఈ యొక్క మాదీయుల భాష వాళ్ళకి నేర్పించాలి. రాజు నగరంలో నిలవగలిగిన వారుగా ఉండాలి. ఇట్లాంటి యవనస్తుల్ని మీరు ఏర్పరచుకోండి. లోకంలో ఉన్నటువంటి ఒక రాజే ఇలాంటి అర్హతలు కలిగిన వ్యక్తులు కావాలి అని కోరుకున్నప్పుడు యవనస్తుల్ని, లోపము లేని వారిని, మరి పరలోకమందున్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో చూడండి. భవిష్యత్తులో తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి యవన బిడ్డలు కావాలని రాజు అయితే ఏ రీతిగా కోరి ఉంటున్నాడో అదే రీతిగా దేవుడు కూడా జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని తనకి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండడానికి, రాజవంశంలో మనం ఉండడానికి, జీవగ్రంథంలో మన పేర్లు ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.